హలో, థ్యాంక్ యూ అండి. మా దగ్గరకు వచ్చారు మీరు. రైట్, మా ఆఫీస్ మొత్తం చూశారు మీరు. బాగా ఉంది ఆఫీసు, వివేకానంద నగర్, ఇది కూకట్పల్లిది. మీరు మాకు యాక్చువల్గా మా యూట్యూబ్లో కొన్ని ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటాం. చాలామంది చూస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎందువల్లంటే చాలా మనకు అప్డేట్ ఇవ్వడము కస్టమర్కి బెనిఫిట్ అండి. అది తెలుసుకుంటారు అవేర్నెస్ కోసం. ఓకే, మనం ఈరోజు మాట్లాడుతున్నది దీని గురించి. లింగంపల్లి కంకోల్ దాటిన తర్వాత రైట్ సైడ్ 3 కిలోమీటర్లు తిరిగితే లింగంపల్లి ఊరు వస్తుందండి. అది బోల్షెట్పల్లి లింగంపల్లికి మధ్యలో ఉంటుంది. 51 ఎకరాలకి మొత్తం అది ఫామ్ ప్లాట్స్. హైట్ ప్లేస్, రెడ్ సాయిల్ ఉంటుంది, ఫామ్ ప్లాట్స్. పటాన్చేరు నుంచి ఓఆర్ఆర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? పటాన్చేరు ఓఆర్ఆర్ నుంచి 52 కిలోమీటర్లు. దీనికి ఎదురుగానే రామచరణ్ గ్లోబల్ స్టార్ అతను 100 ఎకరాలు కొన్నాడు. మంచిది ఫామ్ ప్లాట్ 100 ఎకరాలు కొన్నాడు. ఎందుకంటే అటుపక్క చూస్తే నిమ్స్ వస్తుంది, ఇటుపక్క ముంబై హైవే వస్తుంది, ఇటుపక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తుంది. నెక్స్ట్ ఇటు పోతే ఒక సిద్ధాపూర్ అని చెప్పి ఒక వాటర్ బాడీ ఉంటుంది, పెద్ద వాటర్ బాడీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, మనకి ఇప్పుడు ఫామ్ ప్లాట్ అనేది సార్, ఇప్పుడు మనకు తీసుకుంటే కనుక అందులో మనకు బెనిఫిట్ ఏమి లేదు సార్ అందులో? రైట్, జనరల్గా మీరు ఫామ్ ప్లాట్, డిటిసిపి, హెచ్ఎండిఏ 3 రకాలు ఉన్నాయండి. జనరల్గా మీరు ఏం చేస్తారంటే హెచ్ఎండిఏ కొంటారు, అందరు బాగుంటుంది అని డెవలప్మెంట్ చేసుకోవాలని కొనుక్కుంటారు. కానీ హెచ్ఎండి కొన్నా కూడా ఆల్రెడీ మనకు ప్లాట్లో ఇల్లు ఉంటాం మనం ఇక్కడ, అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టలేము. ఒక 30-40 మంది కూడా కట్టకుండా 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే అది చెట్లు పెరిగిపోవడము, కంపలు నాటడము, రోడ్లు బెండ్ అయిపోవడము, తర్వాత పోల్స్ బెండ్ అయిపోవడం ఇలా ఉంటుంది. అందువల్ల హెచ్ఎండి డెవలప్మెంట్ కాస్ట్ మనం ఈ 10 సంవత్సరాలు వేస్ట్ జనరల్గా అనుకుంటే. అదేవిధంగా డిటిసిపి కూడా హెచ్ఎండిలో మీకు బేసిక్ కాస్ట్ నుంచి డబల్ అవుతుందండి మనకు కస్టమర్ కాస్ట్. అదే డిటిసిపిలో అట్లీస్ట్ 25%, 35% మనం ఎక్స్ట్రా పెట్టాలి. ఫామ్ ప్లాట్లు అలా కాదు, బేసిక్ రా సైజు ఫామ్ ప్లాట్ మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ఫామ్ ప్లాట్ మనకు దొరుకుతుంది. ఆ అగ్రికల్చర్ ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందో డెవలప్మెంట్ కాస్ట్ కూడా 150 రూపాయలు, 200 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ పెట్టుకుంటే మినిమం మనకు వాటర్ పాయింట్స్, ఎలక్ట్రిసిటీ పాయింట్స్ ఇచ్చేస్తారు. చెట్లు నాటడం, చెట్లు పెంచుకోవడం మన ఇష్టం. మరుసటి రిజిస్ట్రేషన్ అయిన నెక్స్ట్ డే నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ని. ఒక వారానికి ఒకసారి ఐటీ ఎంప్లాయీస్ 2 days హాలిడేస్ కాబట్టి వాళ్ళు వస్తారు, ఒక ఆకుకూరలు, బెండకాయలు అని వేసుకుంటారు. లేదా ముసలోళ్ళు ఉంటారు కొందరు, చాలామంది మనకి ఇంట్లో అడ్డం అని చెప్పి అక్కడ పెట్టుకున్నా కూడా వాళ్ళు వారానికి ఒకసారి చూసుకుంటారు, ఇబ్బంది లేకుండా. ఇట్ ఈస్ ఫారిన్ కల్చరు, ఇటలీ, రష్యన్ కల్చరు, ఫామ్ ప్లాట్స్. సీజనల్ ఫ్రూట్స్ అంటే మీకు చూసే ఉంటారు అక్కడ సపోటా చెట్లు, హైబ్రిడ్ సపోటా చెట్లు బయట నుంచి తెప్పించాము రాజస్థాన్ నుంచి. ఇంత హైట్లోని ఇంత పెద్ద సపోటాలు ఉంటాయి. మామిడి చెట్లు కూడా పెద్దదిగా పెరిగి మన కాయలు కావాల్సిన అవసరం లేదు. 365 days మామిడి చెట్టుని వేస్తే వితిన్ 2 years మన మామిడికాయ ఉంటుంది. మన చేతితో అందుకోవచ్చు, ఆ టైప్ ఉంటుంది. పొట్టు వాళ్ళైనా సరే, పొడుగు వాళ్ళైనా సరే అందుకోవచ్చు, ఆ టైప్. పెద్ద చెట్టు కావాల్సిన అవసరం. ఇక్కడ 2 చింత చెట్లు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. చింత చెట్లు కింద ఉయ్యాలు 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మన కంటైనర్ హౌసెస్ ఉన్నాయి. నెక్స్ట్ కంటైనర్ హౌసెస్ కూడా 4 lakhs నుంచి 45 lakhs వరకు కంటైనర్ హౌసెస్ ఉంటుంది. మీకు ఏ టైప్ కావాలో, ఏ మోడల్ కావాలో చేసుకోవచ్చు. తర్వాత ఫ్లోరల్ ప్లాంట్స్ మనం ఎక్కువ చేస్తాం. ఫ్లోరల్ అంటే పువ్వులు, ఆకులు అని ఉంటుంది. కలర్ ఆకులు ఉన్న కలర్ఫుల్ ఆకులు, ఫ్లోరల్ చెట్లు, పువ్వులు వచ్చి బాగుంటుంది. అది పన్నసాల ఉంటుంది. అటువంటి చేసి మెయింటెనెన్స్ చేస్తాం. కానీ మీరు అన్నట్టు సీజనల్ ఫ్రూట్స్ చెట్లున్నాయి కదా, అన్నీ పెట్టిన తర్వాత కంపెనీ మేము మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆఫ్టర్ 2 years to 3 years తర్వాత మామిడి పండ్లు కానీ జామ కానీ వస్తే 50-50. మీ ఖర్చు లేదు, మీది ఇన్వెస్ట్మెంట్, మాది మెయింటెనెన్స్. అందువల్ల మేము 50 తీసుకుంటాం, మీరు 50 తీసుకుంటాం. తర్వాత మీరు ఏదైనా వచ్చి ఆకుకూరలు, బెండకాయలు వేసుకుంటే మేము ఫ్రీగా వాటర్ ఇస్తాము, మా మెయింటెనెన్స్ చేస్తాం. మావాడు ఒకడు వాచ్మెన్ ఉంటాడు, తోటమాలు ఉంటాడు, నీట్గా మీకు అని చేస్తారు. క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనకు అది కంపెనీ వచ్చేసి ఎన్ని ఇయర్స్ మెయింటెనెన్స్ చేస్తుంది సార్? అది తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ 5 years కంపెనీ ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తారు. 5 years దాటిన తర్వాత అన్ని ప్లాట్లు వాళ్ళు కలిపి అసోసియేషన్ ఫామ్ అయ్యి అసోసియేషన్కి ఇంత పర్ స్క్వేర్ యార్డ్కి ఇంత నార్మల్గా బేసిక్ కాస్ట్ ఖర్చులు పెట్టుకుని 50-50 ఈల్డ్ పాయింట్. ఓకే.
ఇంకా సో ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఫామ్ ప్లాట్ తీసుకుంటే కనుక మనకు రేపన్నాడు అంటే డబల్ అవుతుంది సార్ అది, లేదంటే మామూలుగా దాని రేట్ ఏమన్నా మెల్లిమెల్లిగా పెరగవచ్చా, ఒకేసారి డెవలప్మెంట్ కావచ్చా పెరగడానికి? ఎప్పుడైనా ఇప్పుడు హెచ్ఎండి కంటే డిటిసిపి కంటే ఫామ్ ప్లాట్ రైట్, హెచ్ఎండిఏ దగ్గర ఉంటుంది సిటీకి, డిటిసిపి కాస్త దూరమైన ఉంటుంది. ఫామ్ ప్లాట్స్ సిటీలోనే ఉండొచ్చు, దూరమైన ఉండొచ్చు, దగ్గరైనా ఉండొచ్చు. Okay. కానీ ఫామ్ ప్లాట్లు ఎందుకు చేసుకుంటారంటే లగ్జరీ లైఫ్, Luxury. స్ట్రెస్ రిలీవ్ అయ్యేదానికి, మైండ్ ఫ్రీగా ఉండడానికి 2 daysలో Okay. పిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఫామ్ ప్లాట్కి వచ్చారంటే వాళ్ళ ఆహ్లాదకరమైన వాతావరణం వేరు, వాళ్ళు చేసే పనులు కూడా డిఫరెంట్. అది ఒక పాయింట్. ఇట్ ఈజ్ అసెట్. ఓకే. అసెట్ మీకు తెలిసే ఉంటుంది. పవన్ కళ్యాణ్ హాలిడేస్లో ఫామ్ ప్లాట్స్లో ఉన్నాడు, ఫామ్ హౌస్కి వెళ్ళాడు. మన మాజీ ముఖ్యమంత్రి Yeah, yeah. CM కేసీఆర్ సార్. కే చంద్రశేఖర్ Yeah. ఆయన కూడా మన ఫామ్ ప్లాట్ ఎందుకు ఉన్నారు ఫామ్ హౌస్లో అంటే దట్ ఇస్ రిలాక్సబుల్, స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి, Okay. రిలాక్స్. అది లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. Okay. Pollution లేకుండా. లైఫ్ని మీరు 100 సంవత్సరాలు బతుకుతారు, Yeah. పాపం చేసిన పుణ్యం చేసిన 100 సంవత్సరాలు బతుకుతారు. కానీ ఫామ్ ప్లాట్లో హౌస్ కట్టుకొని ఆ హౌస్లో కానీ ఉన్నారంటే ఇంకో 25 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతారు. వెరీ గుడ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యా, మనకి ఇప్పుడు ఫామ్ ప్లాట్ తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టుకోవాలంటే కనుక మీరు ఫామ్ హౌస్ కట్టిస్తారా సార్, లేదంటే మేమే కట్టుకోవాలా? 2 ఆప్షన్స్. మమ్మల్ని కట్టియమంటే మీ మోడల్ మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉన్న 4 లక్షల నుంచి 45 లక్షల వరకు కట్టిగలం. ఓకే. లేదు ఆ సైజులో మీ ఆర్కిటెక్ట్, మీ బిల్డరు, మీరు ఫ్యాషన్గా ఇంకా కేరళలో బాగుంటుంది హౌసెస్ అంత స్లాంట్ రూఫ్ సైజ్, ఆ టైప్ కావాలనుకుంటే కట్టించుకోవచ్చు. ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, ఫ్రీ ఆర్కిటెక్ట్స్ మీకు డిజైన్ ఇస్తారు, మీరు కట్టుకోవచ్చు, మమ్మల్ని కట్టుకోవచ్చు. అది స్క్వేర్ ఫీట్ రేట్ వచ్చి 2,500 నుంచి 3,500 మధ్యలో ఉంటుంది. ఫర్ ఎస్ఆర్కి కట్టుకుంటే చీప్గా ఉంటుంది. ఓకే. ఆ బడ్జెట్ వచ్చేసి మేమే కట్టుకోవాలా సార్, లేదంటే మీరు అందులో ఏమన్నా ఆఫ్ వేయడం కానీ, లేదంటే మీరే కట్టివ్వడం కానీ ఏమైనా ఆప్షన్? ఆ ఆప్షన్స్ ఓకే. మేము కట్టిమంటే మేము కట్టిస్తాం. మీకు నచ్చిన మోడల్, ఓకే. మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి ఎలా కావాలో ఆ విధంగా నచ్చేట్టుగా ప్లాన్ వేసి ముందు ఇచ్చి తర్వాత కట్టిస్తాం. సో మా బడ్జెట్ ప్రకారంగా Right. ఎంత పెట్టగలుగుతామంటే Yes. దాని ప్రకారంగా కట్టడం అనేది జరుగుతుంది. బడ్జెట్ టు స్టైల్ డిజైన్. ఓకేనా? ఇంకేమైనా ఉందండి డౌట్? మేడం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ Okay, మచ్. sir. Thank థ్యాంక్ you యూ so వెరీ much. మచ్. మీరు బాగా చూసి కొనండి, Okay, మనకు అందరికీ చెప్పండి. మీ మీద నుంచి రెఫరెన్స్ మాకు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ. Thank you. రైట్.